తల్లి నాకు 10వ తరగతిలో మంచి మార్కులు వచ్చేటట్లు చూడు. నీ దయతోని నేను ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయినా అంటే వచ్చేడు ఇంటర్‌కు పోతా. అందులో కూడా గొట్టు గొట్టు పాఠాలు, ప్రశ్నలు జల్దిగా అర్థమయ్యేటట్లు దీవించు అని ఇయాల పొల్లగాళ్ళంతా గుళ్ళపొంటి పోయి మొక్కులు పెట్టుకుర్రు. అగ్గ ఇయాల ఏముంది అని అంటారా? అయితే గి వార్త చూడుర్రి తెలుస్తుంది. సోమవారం వసంత పంచమి సరస్వతమ్మ పుట్టిన రోజును మా సంబరంగా చేసుకుర్రు భక్తులు. ఏగిల్ వారక ముందే తానాలు జపాలు చేసి గుళ్ళబాట పట్టిర్రు. బాసర సరస్వతమ్మ గుళ్ళనైతే పూజలు మా జోరుగైనాయి. భక్తుల రద్దీతోని గుడంతా కికిర్చింది. దర్శనం కూడా మస్తు ఆలస్యమైంది. ఇక చిన్న చిన్న పొల్లగాండ్లను ఎంటేసుకొని వచ్చిన భక్తులంతా పొల్లగాండ్లకు అక్షరాలు దిద్దిచ్చిర్రు. లెక్కకైతే సరస్వతమ్మ గుళ్ళ అక్షరాలు దిద్దిస్తే చదువు మంచిగా అబ్బుతుంది అని భక్తుల నమ్మిక. అందుకే వసంత పంచమి నాడు అన్ని దిక్కుల గుళ్లకు పోటెత్తిరు భక్తులు. ఇటు సిద్దిపేట జిల్లాలోన్న వర్గల్ సరస్వతమ్మను మంత్రి పొన్నం సారు దర్శనం చేసుకుండు. గుడి దర్శనాలు ఎట్లెట్లా అవుతున్నాయి, సౌలతులు ఎట్లున్నాయి అని చూసిన పొన్నం సారు పొల్లగాళ్ళందరినీ బడికి తోలియాలే, పనులకు పంపొద్దు, బాల కార్మికులను చెయ్యొద్దు అన్నట్లు చెప్పుకొచ్చిండు. అటు జగిత్యాలపట్నం నూకపల్లిలున్న సరస్వతి గుళ్ళె పూజలు మా సంబరంగా అయినాయి. భక్తులంతా ఎదురువడి కూసోని సామూహిక అర్చన చేసిర్రు. పెద్ద పెట్టున భక్తులు వచ్చేటరకు రద్దీ శితం పెరిగింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లిలా 150 జంటలు ఈ వ్రతం చేసిర్రు. కామారెడ్డిపట్నం ఇల్చీపూర్లున్న సరస్వతి గుడికి కూడా పెద్ద భక్తుల తాకిడి గట్టిగానే ఉంది. అటు ఏపీలో కూడా మా సంబరంగా అయ్యింది పండుగ. విజయనగరం పట్టణంలో ఉన్న జ్ఞాన సరస్వతి గుడికి మస్కల్నే వచ్చిర్రు భక్తులు. అందరినీ గుంపులు లెక్క కూసోబెట్టి సామూహిక అక్షరాభ్యాసం చేయించిండు పంతులు. ఇక వచ్చినోళ్ళు వచ్చినట్లు పొల్లగాళ్లను ఒళ్ళె కూసోబెట్టుకొని అక్షరాలు దిద్దిచ్చిర్రు. గిట్లా 2 తెలుగు రాష్ట్రాలల్లా వసంత పంచమి పండుగ పూట సరస్వతమ్మకు మనసు నిండా తలుచుకుర్రు.